మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మార్కెటింగ్ యార్డ్లో ఉన్నామండి. మార్కెటింగ్ యార్డ్లో ఏఎంసీ వాకర్స్ యూత్ వారు ఈరోజు తిలకవరముకి మన చిచ్చరపిడుగు భారతదేశానికి ఆసియా కప్ విజేతగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతవాసి, ఈ ప్రాంతంలో తిరగాడిన వ్యక్తి మన తిలకవరముకు అభినందనలు తెలిపే కార్యక్రమం అంగరంగ వైభవంగా పెట్టారండి. నిజంగా అయితే ఈ ప్రాంతం అంతా ఈ మధ్యకాలంలో ఆసియా కప్ గెలిచిన తర్వాత అంతా కూడా తిలకవరం గురించే చర్చించుకుంటున్నారు. ఏ 10 మంది చేరినా తిలకవరం సాధించిన విజయం పైనే. ఇప్పటి వరకు ఎన్నో రన్స్ తీయచ్చు, ఎన్నో 6లు కొట్టచ్చు, ఎన్నో 4లు కొట్టచ్చు. కానీ ఆసియా కప్లో ఆయన అందించిన విజయం మర్చిపోలేనిది ఎన్నటికీ కూడా. ఆ మర్చిపోలేని విజయాన్ని అందించినందుకు ఒకవైపు భారతమాతకి జై అంటూనే మరోవైపు తిలకవరంకు కూడా జిందాబాద్ అంటున్నారు. ఇక్కడ చాలామంది వాకర్స్ ఉన్నారు. అందులో నంబూరి శ్రీనివాసరాజు గారని ఆయన మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్కారం అండి. ఏం సార్ ఈరోజు ఈ కార్యక్రమం ఏంటి? ఈరోజు చేయటానికి ముఖ్య ఉద్దేశం మన భరతమాత ముద్దుబిడ్డ మన భీమవరం ప్రాంత వాసి అయిన నంబూరి తిలకవర్మకి మేము అందరం చాలా సంతోషపడుతున్నామండి. ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా నేషనల్ హీరోగా తిలకవర్మ ఉన్నారు. తను కూడా కింద నుంచి సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడండి. తన కుటుంబాన్ని పైకి తీసుకెళ్లాడు. తద్వారా దేశాన్ని పరువు నిలబెట్టి పాకిస్తాన్ ముందు మన తల దించుకోకుండా తల ఎత్తుకునేలా నిలబెట్టిన వ్యక్తి మన తిలకవర్మ అండి. తన ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటే, మా ఇంటి పేరు నంబూరే. కానీ మన ప్రాంతవాసిగా భీమవరం పక్కన వాండ్రం గ్రామ వాసిగా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అంతా ఇక్కడే ఉన్నారు. కానీ మన భీమవరం పట్టణానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన మేము అంతా గర్వపడుతున్నాం. అంతా చెప్పండి సార్, మీరు ఏం చెప్పండి, మీ పెద్దయినా? నా పేరు విశ్వేశ్వరమూర్తి తోట. ఈ తిలకవర్మ గారు, నంబూరి ఠాకూర్ తిలకవర్మ గారు మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచంలో అగ్రభాగం నిలిపారు. ఆయన తెలుగువాడు అయ్యుండి, తెలుగువాడు అయి ఉన్నాడు అని మేము చాలా గర్వపడుతున్నాం. దాంట్లో ఈ భీమవరం పరిసరాల్లో వాళ్ళ నాన్నమ్మ గారు, వాళ్ళ అమ్మమ్మ గారు, నాన్నగారు, అమ్మమ్మ గారు, తాతయ్య గారు ఉన్నారు. ఈ సందర్భంలో మేము ఈ భీమవరం ప్రాంత వాసిగా, భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా వాసులుగా మేము తిలకవరం గురించి చాలా గర్వపడుతున్నాం. ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నాం. అయితే చాలామంది గతంలో మన జిల్లా నుంచి వెళ్ళిన క్రీడాకారులు కూడా వెంకటపతిరాజు వంటి వారు ఉన్నారు. వారు కూడా చాలా విజయాలు అందించారు. ఆ సందర్భంలో కూడా ఇక్కడ వారు చాలా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం అయితే తిలకవర్మ సాధించిన విజయాన్ని మీరు ఎలా చూస్తారు? తిలకవర్మ గారు మన తెలుగు ముద్దు బిడ్డ, మరి తెలంగాణ ఆంధ్రాకే చెందిన వ్యక్తి. అమ్మమ్మ గారిది మన భీమవరం పక్కనే వాండ్రం గ్రామం. వారిని కూడా మన టీవీ వారు ఇంటర్వ్యూ చేశారు, నేను చూశాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అదే ఆయన తండ్రి గారు కింద స్థాయిని ఉన్నా కానీ మరి ఆయన్ని ఎంతో భవిష్యత్తు ఉందని చెప్పేసి ఆయన ఊహించి, ఆయన క్రీడా స్ఫూర్తిని చూసి ఆయన 40 కిలోమీటర్లు మోటార్ సైకిల్ మీద కూడా తీసుకెళ్ళి ఆయనకి అది నేర్పించడం, క్రికెట్ని నేర్పించడం, మంచి కోచింగ్ ఇప్పించడం అది జరిగింది. ఈ రోజుని నేషనల్ హీరో కాదైనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా మన భారతదేశం క్రికెట్ గురించి, పాకిస్తాన్ మ్యాచ్ గురించి, ఈ రెండింటి గురించి చెప్పుకుంటారు. ఇప్పుడు దీన్ని చేయి జారిపోతుంది మనకి కప్పు అనుకున్న టైంలో మన తిలకవర్మ గారు నేనున్నాను పాకిస్తాన్ని మన మోడీ గారు సింధూర్ నుంచి ఆ భక్తలు కోల్పోయినటువంటి మహిళలకి ఏ విధంగా సింధూర్ తిలకం దిద్దారో అదే రకంగా క్రీడాస్ఫూర్తిలో కూడా నేను తిలకం దిద్దుతాను మా ఆడపడుచులకి అని చెప్పేసి ఆయన మంచి వీరోచితంగా క్రీడాస్ఫూర్తితో వాళ్ళు ఎంత కవ్వింపు చర్యలు తీసుకొచ్చినా కానీ దానికి లొంగకుండా ముందుకు తీసుకెళ్ళి ఆయన మన భారతదేశాన్ని పరుగుని నిలబెట్టినటువంటి ఆసియా కప్ని ఆయన 6లతో 4లతో తీసుకొచ్చి మరి చేజారిపోతున్నటువంటి కప్పుని మళ్ళీ గాలిలో పెట్టి మనం తీసుకురావటం మా అందరికీ కూడా ఆనందదాయకంగా ఉంది. మరి ఆయనకి మన తెలుగు బిడ్డలు, తెలుగు ప్రధానికంతో పాటు ఇండియన్ నేషనల్ వేదికగా కూడా ఆయన రుణం ఎప్పటికీ తీసుకోవాలనేటువంటి. కానీ వాస్తవంగా చెప్పాలంటే తిలకవర్మ సాధించిన విజయం గొప్ప విజయం అని అందరూ చెప్తున్నారు. అయితే ఆయన విజయాన్ని ఇప్పుడున్న యువత ఏ విధంగా స్ఫూర్తిగా తీసుకోవాలంటారు? ఇప్పుడు యువత అన్నది తిలకవర్మ అన్నది ఇలా లోకల్ హీరో కాదండి, నేషనల్ హీరో అయినా కింద స్థాయి నుంచి
కింద స్థాయి నుంచి ఇవాళ పైకి వచ్చి ఆయనకు ఎంతో కష్టపడి 40 కిలోమీటర్లు ప్రతిరోజు జర్నీ చేసి అక్కడ కోచింగ్ తీసుకొని ఆయన ఈరోజు ఈ స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదు. అందుకని విజయం అన్నది ఎక్కడో ఉండదు, కష్టపడితే కంపల్సరీ కష్టే ఫలి అనే విషయం తిలక్ వర్మ గారు నిరూపించారు. అందరూ యువత అందరూ కూడా తిలక్ వర్మ గారిని ఆదర్శంగా తీసుకుని మన ఇండియాని అలాగే ప్రపంచ దేశాల ముందు గర్వంగా తలెత్తుకునేలాగా ఉంచాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పండి సార్, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వాకర్స్ అంటే ఫిజికల్ స్థిరత్వం కోసం మీరు చేస్తున్నారు. క్రీడాకారులు కూడా ఆ విధంగానే ఉంటారు. ఇప్పుడున్న యువత చాలా చెడు అలవాట్లకు అలవాటు పడిపోయి ఇటువంటి అన్ని వదిలేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? మనం చేయగలిగితే ఏదన్నా సాధించగలమన్న ఇది తీసుకొచ్చాడు. ఆయన చాలా కష్టపడి పైకి వచ్చాడు. రెండోది మనం కష్టపడితే ఏదైనా చేయగలము. మనం చెడు అలవాట్లకి వెళ్లకుండా ఉండి మనం ఏదైతే ఎంచుకుంటున్నామో దానికి సమయస్ఫూర్తిగా మనం దానికి వెళితే బాగుంటుంది. మీ వాకర్స్లో కూడా అదే ఉంది. పొద్దున్న ఫ్రెండ్స్ పెరిగితే ఆరోగ్యమును, రాత్రి ఫ్రెండ్స్ పెరిగితేనేమో అనారోగ్యమునని. దానికి ఉదాహరణ ఇదే. మనకి ఈ సింధూర్ ఎలాగైతే తీసుకొచ్చాడో పాకిస్తాను మన ఇండియాకి, అలాగే అదే రకంగా ఈయన కూడా మనకి స్ఫూర్తినిచ్చినట్టుగానే ఉంది మనకి. అదే అండి, వాస్తవంగా చెప్పాలంటే పెద్దయినా మీరు ఇప్పుడు చాలామంది చదువుల మీద ఎక్కువ పెడుతున్నారు. చాలా కార్పొరేట్ స్కూల్స్ చూస్తే ఈరోజు క్రీడా మైదానాలు కూడా కరువైపోయినాయి. స్పోర్ట్స్ అంటేనే తెలియని పరిస్థితి, పుస్తకాల్లో చదువుకునే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని ఎలా చూడవచ్చు? క్రీడల వైపు ఎక్కువ టైం ఎలా కేటాయించాలంటారు? ఇది వరకు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే తప్పనిసరిగా మైదానాలు ఉండేవి. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ ఉండడం వలన ఈ క్రీడల పట్ల పెద్ద ఆసక్తిగా ఉండలేదు. చదువుల మీద ఎక్కువ ఉంటున్నారు. అది కాకుండా ఇప్పుడు వాళ్ళు టెన్షన్ అంతా ఫ్రీ అవ్వాలంటే ఏ రంగాన్ని ఎంచుకున్నా సరే అందులో నిబద్ధతతో పనిచేసి పైకి వస్తే, తిలక్ వర్మ ఇప్పుడు క్రికెట్ ఎంచుకున్నాడు. క్రికెట్లోనే ఉజ్వలమైన భవిష్యత్తును ఏర్పరచుకున్నాడు. అలాగే చదువులో కానీ ఇంకోటిలో కానీ లేకపోతే వ్యాపారంలో కానీ ఏ రంగాన్ని ఎంచుకున్నా చిత్తశుద్ధితో పనిచేసి క్రమశిక్షణతో మెలిగితే ఇలా తిలక్ వర్మలాగా పైకి వస్తారని ఆశ. అదండి, వాస్తవంగా చెప్పాలంటే చాలామంది ఇక్కడ ఉన్న వాకర్స్ చెప్పింది అనేది విన్నాం కదా. అయితే ఇక్కడ కొంతమంది యువత కూడా ఉన్నారు. మీరు చెప్పండి సార్, ఇప్పుడు వాస్తవంగా ఈ రోజుల్లో చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ కనపరుస్తున్నారు. పేరెంట్స్ కూడా చదువు అంటున్నారు. క్రీడల పట్ల ఎక్కువ ఇట్లాగేస్తే కొన్ని మార్కులు కూడా కలిసి కొన్ని జాబ్స్ కూడా విజయం సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితులు ఎలా ఉండాలంటారు? క్రీడ అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలండి. ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. దాని తోడు చదువు కూడా ఉండి క్రీడ ఇంకా ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. అదండి, వాస్తవంగా ఈరోజు వాకర్స్ అసోసియేషన్ వారు ఏఎంసీ వాకర్స్ అసోసియేషన్ వారు చేసిన కార్యక్రమం అభినందనలతో పాటు ఇప్పుడున్న యువత చెడు మార్గాలకు వెళ్లకుండా, ఇందాక పెద్ద ఆయన చెప్పారు, పగల ఫ్రెండ్స్ పెరిగితే అది మంచికి దారితీస్తుంది, రాత్రి ఫ్రెండ్స్ పెరిగితే అది చెడుకు దారితీస్తుందని. ఆ విధంగానే స్ఫూర్తిగా యువత తిలక్ వర్మను స్ఫూర్తిగా తీసుకుంటే రేపు దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఉపయోగపడే మెణుకులు లాంటి రత్నాలు తయారవుతారన్నట్లో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇది నాటి ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.